శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ. మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహడాక్షవిచ్చద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11వ ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి, ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసులని కూడా యథాశక్తానుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. తదనంతరము కర్కాటక రాశివారు. కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకు అంటే గురుడు అంతర్ధంలో శుక్రుడు, శనీశ్వరుడు నీచస్థానంలో చూడటం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 10వ తారీఖు నుంచి 24 లోపు మీరు ఏదన్నా వ్యాపారంలో అడుగు పెడదాం అనుకున్నట్టయితే కనుక మంచి తరుణం అని చెప్పచ్చు. అంతేకాకుండా గురుస్థానము శుక్రుడును కలియుగ చూడడం వల్ల మీరు చేసేటువంటి వ్యాపారం ఏదన్నా సరే రాణించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులకి మంచి ఫలితం, తాము అనుకున్నటువంటి రంగంలో మీకు సీట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి విలువలు, నీకు గనక ఈ పదవి ఇస్తే ఆ పదవికే నువ్వు తలమాణిక్యం అవుతావు అనేటువంటి పొగడతలతో మీరు వద్దనుకున్న మీ పదవులను ఏర్పరిచి మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టేటువంటి అవకాశం జూన్ 18వ తారీఖు నుంచి 22 వరకు కూడా నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క చంద్రస్థానము 7వ ఇంట చూడడం వల్ల కర్కాటక రాశి వారికి మహోత్తమైనటువంటి అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ నెలలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని దృఢ సంకల్పంతో మీరు అనుకున్నట్లుగా దైవాజ్ఞ ప్రకారంగా ఉన్నతమైనటువంటి స్థితి, స్థిరత్వం ఏర్పరచుకోవడానికి జూన్ నెల చాలా ఉత్తమమైనటువంటి నెలగా చెప్పచ్చు. విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వారు జూన్ 14వ తారీఖు తర్వాత శ్రీకారం చుట్టుకోండి. ఇక వివాహం కావాలనుకుంటున్న వారు, సంతానానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా కనబడడం లేదు. ఎవరైతే ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారో వారికి సత్సంతానం కలుగునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జూన్ 18 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సంతానానికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వడం చాలా మంచిది. అంతేకాకుండా ఎవరైతే సినీ పరిశ్రమల వాళ్ళకి 24 తర్వాత 29 వరకు కూడా ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశంలో మీరు కనుక మీ ప్రతిభని నిర్ణయించుకునేటట్టే కనుక మీ ప్రతిభ ప్రకారంగా మీ స్థాయి అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం జూన్ నెలలో కనబడుతుంది.
ఎవరైతే స్టాక్ మార్కెట్లోనూ ఈ ధన సంబంధితమైనటువంటి వ్యవస్థలోనూ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఎదుటి వారికి చెప్పడం వల్ల మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యవస్థ నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఆలోచనని ఎవరికీ తెలియజేయకండి. కర్కాటక రాశిలో వారికి శని అందలి రవితో నీచంలో చూడటం వల్ల మిమ్మల్ని ఈర్ష అనేటువంటిది అంటే నరఘోషకి ఈ నెలలో జూన్ 19వ తారీఖు నుంచి మీ మీద ఘోషా పరిమాణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండి నరఘోష తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు మీ స్థితిని ఏదైతే ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయో అది స్థిరత్వం ఏర్పరచుకోవడానికి నిత్యము కూడా అమ్మవారి ఆరాధన గావించడం చాలా మంచిది. కర్కాటకంలో ఉన్న వారికి జూన్ 24 నుండి 29 వరకు కూడా కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు చేయడం, మానసిక శారీరక ఇబ్బందులకు దోహదం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా మాటని వదలకుండా ఉంచుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఈ కర్కాటక రాశి వారు నిత్యము అమ్మవారి స్మరణ చేయడం వల్ల మీకు ఏదైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ ప్రమాదాల నుంచి తప్పుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశిలో వారికి ఈ రాహుస్థానము చంద్రుడితో మిళితం అనేటువంటిది జూన్ 18వ తారీఖు తర్వాత నుంచి ఏర్పడటం వల్ల కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని మాత్రం జూన్ 18 నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క శారీరకమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బంది అనేటువంటిది జూన్ 20వ తారీఖు తర్వాత నుంచి కూడా మీకు తొలగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక కర్కాటకంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ప్రతినిత్యము అమ్మవారి స్తుతించడంతో పాటుగా గురు జపాన్ని ఆచరించడం కూడా చెప్పదగ్గ సూచన. ఈ గురు అనేటువంటి స్థితి 18వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నీచంలో చూడటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, ఘోషా పరిమాణం చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తమైనటువంటి వ్యవస్థలు మీరు తీసుకోవాలి. ఎవరైతే విదేశాలకు వెళ్దామని అనుకుంటున్నారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఒకవేళ వెళ్ళడానికి శ్రీకారం చుట్టుకున్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. జూలై నెలలో ఈ కర్కాటక రాశి వారు విదేశానికి శ్రీకారం చుట్టడం చాలా మంచిది. ప్రతినిత్యము అమ్మవారి ధ్యానంలో ఉండండి. సర్వదా మిమ్మల్ని అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది.